హాయ్ ఫ్రెండ్స్, మాల్గుడి టూరింగ్ టాకీస్కి స్వాగతం. ఫైనల్గా మనం జూలో అయితే యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ ఏరియాకి వచ్చేసినాం. యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలు, నీళ్ళ మీద మరి నేల మీద రెండింటి మీద నడిచే జీవులు. రెప్టైల్స్ అంటే సరీసృపాలు, అంటే ప్రాకే జీవులు. ఇక్కడ మనం చూద్దాం, ఈ ఫిషెస్ చూడండి, ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి వైట్ కలర్, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. బర్మీస్ పైథాన్ అంట. ఇది చూడండి, ఈ పైథాన్ ఎలా ఉందో అసలు. ఎల్లో కలర్లో, లైట్ గ్రే షేడ్లో. ఇది గ్లాస్ వల్ల రిఫ్లెక్షన్ సరిగ్గా కనిపించట్లేదు, కానీ చూడడానికి కొంచెం జుగుప్సాకరంగా ఉంది మనకైతే. ఇదిగోండి టాటాయిస్, రెడ్ బెల్లిడ్ షార్ట్ నెక్ టాటాయిస్ అంట. అంటే రెడ్ కలర్లో దాని పొట్ట, చిన్న మెడ ఉన్న టాటాయిస్ వాటర్లో ఉంది. ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి మెడ మాత్రమే బయటికి పెట్టి టాటాయిస్. ఈ టాటాయిస్ పేరు ఎల్లో మార్జెంట్ బాక్స్ టర్టిల్ అంట. ఇది ఇంకొక రకమైన తాబేలు. ఇది ఒక తాబేలు. ఇదిగోండి, ఇది చూడండి బ్లడ్ పైథాన్ అంట. అదిగో అందులో నుంచి బయటకు వచ్చి చూస్తుంది చూడండి, బ్లడ్ పైథాన్. ఎందుకో పాములు మాత్రం ఎంతో కొంత భయంకరంగా అనిపిస్తాయి. మీకు ఎలా అనిపిస్తాయో తెలియదు, కానీ నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకా మీకు ఇప్పుడు చూపించబోయేది బ్లాక్ అండ్ వైట్ తెగు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక పెద్ద సైజ్ తొండలాగా, ఒక పెద్ద సైజ్ బల్లిలాగా. చూడండి, చూస్తేనే అసలు ఇదేంద్రా బాబు ఇలా ఉంది అనేలాగుంది. దీని పేరు బ్లాక్ అండ్ వైట్ తెగు అంట. అసలు కదలకుండా మట్టిలో అలాగే ఉంది. మరి అసలు ఇది ఏం తింటుందో ఏంటో. ఇంకా నెక్స్ట్ ఇంకో రెండు పాములు, రెడ్ టైల్డ్ బోవా అండ్ వైట్ హాగ్ బోవా అంట. ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ పాము. ఇంతకుముందు చెప్పిన రెండిట్లో ఇది ఒక టైప్. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇదిగో దాని లోపట ఆ మట్టి, ఆ చెక్కల లాంటి ఆ దుమ్ము లోపట కనబడకుండా దాక్కుని ఉంది కదా, చూశారు కదా అది. ఇంకా ఇది వచ్చేసి ఇది ఒక గ్రీన్ పాము, బట్ కింద టాటాయిస్ చూడండి. ఆ గ్రీన్ పామును కూడా చూపిస్తా చూడండి. అదిగోండి, చూసారా, అది ఆ ఆకుల్లో కలిసిపోయి, చెట్లలో కలిసిపోయి ఎట్లా ఉందో చూడండి. ఇది నాకు తెలిసి టాటాయిస్ని ఆ పాముని రెండింటి ఒకటే దాంట్లో పెట్టారంటే మేబీ అది ఓన్లీ ఆకులే తింటుందేమో ఈ పాము. చూడండి ఎట్లుంది. ఇక్కడ ఇంకో టాటాయిస్ చూడండి, లోపల దాక్కొని ఉంది. అది కనిపిస్తుందా, దాక్కొని ఉంది కదా దాని లోపల. రెడ్ ఫుటెడ్ టాటాయిస్ అన్నమాట అది. దీంట్లోంచి బయటికి పోదా ఇది? దీన్ని అయితే దాన్ని దీంట్లో వేసారు మరి. లేదు, దాని కింద నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇట్లా టాటాయిస్లు అన్నీ కామ్గా పడుకున్నాయి. అందుకే అంటారు బద్ధకంగా ఏదో తిని పడుకొని ఉండే మెల్లిగా కదిలే తాబేలు 200 సంవత్సరాలు బతికిద్ది. ఫాస్ట్గా పరిగెత్తి కుందేలేమో 20 సంవత్సరాలు కూడా బతకదు. సో అందుకే బీ లేజీ, గో క్రేజీ. ఇదిగోండి అలిగేటర్, క్రొకడైల్. ఈ క్రొకడైల్ చూడండి కదలకుండా అలాగే ఉందని జ్యూస్ ఇబ్బందిని చాలామంది అడిగారంట, ఏంటి కదలట్లేదని. అందుకే అక్కడ పోస్టర్ పెట్టారు. ఇది బాగానే ఉంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి. ఇక్కడ చూడండి ఇంకొక పాము, అది చూడండి దేని కార్నర్కి వచ్చి ఎలా చూస్తుందో. అసలు దాని కలర్ గ్రే కలర్. ఇది ర్యాట్ స్నేక్ అంటే మన సైడ్ కట్లపాములు అంటాం కదా, ఇవన్నీ కట్లపాములకు సంబంధించిన డిఫరెంట్ పాములు, కట్లపాము జాతికి సంబంధించిన డిఫరెంట్ పాములు అన్నమాట. ఇది చూడండి దాని కింద దాక్కుని ఎలా చూస్తుందో. మళ్ళీ ఒకసారి మీకు క్రొకడైల్ని చూపిస్తున్నా. అదిగో చూడండి ఎట్లుంది కామ్గా. ఇది ఏదో చనిపోయినట్టు అట్లా కనిపిస్తుంది కదా, బట్ అది బాగానే ఉంది, దానికి ఏమీ కాలేదు, అది అట్లనే ఉంటుంది, దాని బిహేవియర్ అంతా అని చెప్పేసి ఈ జూ వాళ్ళు అక్కడ పోస్టర్ అంటబెట్టారన్నమాట. ఇదిగోండి, ఇది చూడండి బ్లాక్ నల్ల కట్లపాము. ఇది దాని లోపల దాక్కొని ఎలా కనిపిస్తుంది
చూడ్డానికే భయంకరంగా. అసలు కట్నపాములో చాలా విషం ఉంటుందండి. అసలు అది కనుక కట్లపాములు కనుక కాటేస్తే తొందరగా చచ్చిపోతారు, తొందరగా మెడిసిన్ తీసుకోకపోతే. ఇది చూడండి, ఇది ఇంకొక రకమైన కట్లపాము. రెడ్ కలర్లో, గ్రే కలర్లో, లైట్ గోధుమ కలర్లో మిక్స్ అయి ఉంది కదా. దాని కళ్ళు చూడండి ఎట్లా ఉందో. అది ఎలా ఉంది ఇది. వీళ్ళు పిల్లలు కూడా చూసి దాన్ని ఎక్సైట్ అవుతున్నారు. కార్న్ స్నేక్ అంట దాని పేరు. అంటే ఇది కట్లపామే, దీని పేరు కార్న్ స్నేక్. ఇది కట్లపాము జాతికి సంబంధించిందే, దాని పేరు వచ్చేసి కార్న్ స్నేక్ అంట. ఇంకొకటి చూడండి, దీని పేరు ఏదో టింబర్ స్నేక్ ఏదో అన్నారు. అది చూడండి ఎంత స్లోగా అసలు ఎలా మూవ్ అవుతుందో చూడండి. మళ్ళీ ఆగిపోయింది, ఎంత స్లోగా మూవ్ అయింది చూశారు కదా. సో ఇలా ఈ పాములు కొంచెం భయంకరంగానే ఉంటాయండి ఏదేమైనా. ఇది చూడండి ఇంకొకటి దాని లోపలికి వెళ్ళి దాక్కొని వెళ్తుంది. దాని మూతి, దాని తోక రెండు లోపలనే ఉన్నాయి, ఆ బాడీ మాత్రమే ఉంది. మెక్సికన్ బెడెడ్ లిజర్డ్ అంట. ఇంకొకటి ఒక బల్లి జాతికి సంబంధించింది. ఇదిగోండి చూడండి, మెక్సికన్ బెడెడ్ లిజర్డ్ ఎంత పెద్దగా ఉందో. మనం చూసే బల్లులు చిన్న చిన్నగా ఉంటాయి కదా, అది బయటికి కూడా ఇంకొక బల్లి కూడా ఉంది అటువైపు, ఆ లిజర్డ్. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తుందా? చూడండి కప్ప చూడండి, డిఫరెంట్ కలర్లో ఉంది కదా. సమ్ బ్లూ గ్రీన్ మిక్సింగ్లో బ్లాక్ డాట్స్తో. అది గ్రీన్ అండ్ బ్లాక్ పాయిజన్ డాట్ స్నేక్ అన్నమాట. అంటే ఇది విషం ఉంటుంది ఈ కప్పలో. ఇది కరిస్తే విషం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఇది చూడండి ఇంకొక పాము దాని లోపల కనిపించిందే. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. అదిగోండి లైట్ పింక్ కలర్లో బ్లాక్ చారలతో ఒక విధమైన బల్లిలాగా ఉంది కదా. ఇంట్లో చిన్న బల్లిని చూస్తేనే భయం అయితే ఇంక ఇలాంటి బల్లీలు కనబడితే ఇంకెంత భయం అయిద్దో చూడండి. చూడడానికి డేంజర్గా ఉంది. గిలా మాన్స్టర్. చూడండి గిలా మాన్స్టర్ ఎలా కదులుతుందో. గిలా మాన్స్టర్ కొంచెం వెరైటీగా ఉంది చూడ్డానికి. ఇవన్నీ బల్లి జాతికి సంబంధించిన జంతువులు. చాలా డేంజర్ లాగా ఉండేది. ఊరిని ఇది చూడండి అసలు ఎలాగుంది. ఇది ఒక రాక్షస బల్లిలాగా ఉంది, చిన్న సైజు డైనోసర్ లాగా. దాని చేతులు, అది ఒక పెద్ద బల్లి అన్నమాట ఇది. ఆమె చూడండి, ఆమె చూసి భయపడుతుంది దాన్ని చూసి. అదిగోండి ఆ గ్లాస్ని ఇట్లా చేస్తుంది చూడండి ఎలా ఉంది అది. ఫైనల్గా ఇదండి సరీసృపాలు, ఉభయచరాల గురించి ఒక చిన్న వీడియో. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.